హలో గాయ్స్, వెల్కమ్ టు రేణు రేఖ వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఇవాళ వ్లాగ్ ఏంటంటే మనము ఒక షాప్ ని మళ్ళీ విజిట్ చేయడానికి వచ్చాము. అదేంటంటే ఇది ఒక ఫుడ్ వ్లాగ్ అనుకోవచ్చు. ఇది వచ్చేసి సెట్టిపల్లె స్పెషల్ పాలకోవా అన్నమాట. ఇది చాలా ఏళ్ల నుండే ఇక్కడ ఉంది. ఫుల్ డీటెయిల్స్ మనము ఇక్కడ ఉన్న తాతని అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే తాత. నమస్తే మేడం. బాగున్నారా? బాగున్నది. ఎప్పటి నుంచి ఉంది తాత మీది? నేను 1980 నుంచి పెట్టిండమ్మా. ఎప్పటి నుంచి తాత? 1980. 1980 నుండి ఇక్కడే ఉన్నాను. ఇక్కడే షాపింగ్. ఇక్కడే ముందు పోయిన ఎల్ఐసి ఆఫీస్ ఉన్నది. ఎల్ఐసి ఆఫీస్ పక్కన బండి పెట్టుకున్నాను. తర్వాత రూములు వేశారు. తర్వాత రూములు కొన్నాళ్ళు ఉన్నాను. మళ్ళా రూములు పగలగొట్టిన తర్వాత మళ్ళా బండి పెట్టుకున్నాను. బండి మీదనే పెట్టుకుంటారు. ఇప్పుడు మీ దగ్గర ఏమేమి ఉంటాయి తాత? మనకి నా దగ్గర స్పెషల్ పాలకోవా ఒకటి. దాంట్లో పాలలో స్పెషల్ పాలకోవా అనే అర్థం ఏమంటే చక్కెర తక్కువ ఉండి మీడియం ఉంటుంది. రెండవది ఏమంటే చక్కెర ఎక్కువ ఉండి ఎర్రగా ఉంటుంది కవా, బ్రౌన్ కలర్ గా. ఆ కవా వచ్చి స్వీట్ ఎక్కువ ఉన్న వల్ల ఆ బెడ్ సప్పది. ఆ సప్పదికి స్వీట్ ఎక్కువ దానికి కాంబినేషన్ రెండు బాగుంటది. ఈ స్పెషల్ కవా అనేది మామూలుగా నార్మల్ గా ఉంటది, తినవచ్చు. మీరు 10 రోజులు పెట్టుకున్నా ఎన్ని రోజులు పెట్టుకున్నా గానీ పాడేం కాదు. ఇంత దూరం వరకు ఈ రోజు అమెరికాకు పోలేదు అనే మాట లేదు. ఏ రోజు అమెరికాకు తీసుకుపోతారు, బెంగళూరు తీసుకుపోతారు, విజయవాడ, ఇట్లా హైదరాబాదు. నా కవా తిన్నోళ్ళు ఎవరు లేరు ఇంతవరకు. అంటే ఇంట్లోనే మీరు చేసి తీసుకొని వస్తారు? ఇంట్లోనే సొంతం మా భార్య చేస్తుంది, నేను తెచ్చి అమ్ముతాను. ఆమె చేయడము నేను అమ్మడము, అంతే. అది కాంపిటీషన్. మా ఏమేమి ఉంటది అత్త ఇంకా మీ దగ్గర? సమోసా ఉంటది, తర్వాత ముందు వాళ్ళకు ఏంచి ఉంటది, అంతే మా. ఇప్పుడు ఒకసారి అవి ముందువాడి పప్పు కొట్లు 20 రూపాయలు, మసాలా వేసిన ముందువాళ్ళకు 20 రూపాయలు, సమోసా వచ్చి 10 రూపాయలు, అదే ఎర్రగడ్డ సమోసా. ఇంకో చిన్న సైజులో 5 రూపాయలు పాలకోవా. ఇదే వింది సమోసానే మా. లడ్డు కవా 20 రూపాయలు. కాజు కూడా మనము నెయ్యిలో ఏమి ఎంచము, ఫ్రీడమ్ ఆయిల్ ఎంచుదాం. కాజు ఫ్రీడమ్ ఆయిల్ ఎంచుదాం, నెయ్యి మాత్రం ఎంచం. నెయ్యి వస్తువు ఏది లే నా దగ్గర. పాలు చక్కెర తప్ప ఏమి కలిసి ఉండదు, అది మాత్రం సత్యం. స్వచ్ఛంగా అన్ని ప్యూర్, పాలు చక్కెర తప్ప ఏం లే. ఇది ఏ పాలకోవా తాత? ఈ లడ్డు కవా కొద్దిగా ఎక్కువ చక్కెర ఉండేది ఇదేనా? ఇదేమా. ఈ స్వీట్ తక్కువ ఉంటుంది. స్వీట్ తక్కువ ఉంటుంది. ఎన్ని ఇవ్వటమ్మా? ఈ మాదిరిగా కవా వేసిస్తాము. ఈ మాదిరిగా బెడ్ నిండా ఉంటుంది. 20 రూపాయలు తీసుకుంటాము. ఊరికే పట్ల నీళ్ళ మాదిరి భయము. కవ్వ బెడ్ తినేవాళ్ళు తృప్తి పడాలా, ఆ విధంగా ఉంటుంది మన దగ్గర కవ్వ. ఇక్కడైతే మనకి 20 రూపీస్కి అండ్ అలాగే 15 రూపీస్కి అడిగితే కొద్దిగా తక్కువగా కవ్వ వేసి ఇస్తారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అది 20 రూపాయల మాదిరి కవ్వ ఎక్కువ ఉన్నది. అండ్ 50 రూపీస్కి అయితే 3 బన్స్ ఇస్తారు అండ్ కోవా బన్స్ ఇలా ప్యాక్ చేసేసి ఇచ్చేస్తారు. మనం ఇంటికి తీసుకెళ్ళాలి అంటే ఇలా చేసిస్తారు అనమాట ప్యాకింగ్. మనకి ½ కేజీ కానీ లేదంటే మనకి 1/4 అంటే 1/4 కేజీ అంటారు కదా, అట్లయినా ఇస్తారు. ఇవి వచ్చేసి బన్స్ మనం కావాలంటే సపరేట్గా తీసుకోవచ్చు. ఉదయం 10 గంటలకు వస్తుందమ్మా. తయారు చేసుకుని ఉదయం 10 గంటలకు వస్తాము. పొద్దున్నే 6 గంటలకు పాలు తెచ్చుకొని స్వయంగా చేసుకొని అంగడి 10 గంటలకు వస్తామా. తర్వాత కవ్వ ఎప్పుడు అయిపోతే అప్పుడు ఇంటికి పోతాం. టైమింగ్ ఏమి లేదు, సాయంత్రం టైమింగ్ ఏమి లేదు. అప్పుడు పోతాం. ఎప్పుడైతే ఏ రోజు సరుకు ఆ రోజు ఫ్రెష్ చేసుకుంటాం. ఆమెనే చేసుకుంటాం మనము అంతవరకు మా. ఎందుకంటే ఇప్పుడు చేసుకుని తెల్లవారి మళ్ళా సర్ది అమ్మడం లే. ఈ రోజు అయిపోలేదు, రేపు తక్కువ చేసి అక్కడికి అయిపోయేస్తా, అంతవరకే. మళ్ళీ సరుకు వేడి వేడిగా ఉంటది. 10 గంటలకు వచ్చినా వేడిగా ఫ్రెష్ గా ఉంటది. అయితే వేడి వేడిగా ఉంటది. మనం తాళ చేసి ఇచ్చిన బన్ ఒకసారి ట్రై చేద్దాం. అది పేపర్ లో పెట్టి ఇప్పుడు తింటాను. లోపల బెడ్లో కవర్ వేసి ఇటు కోసి ఇస్తామ్మా. ఇదైతే మనకి 20 రూపీస్ అన్నమాట. ఇలా ఫుల్ గా ఉంటది కవ్వ.
మీరు చూసినట్లయితే ఫుల్ ఆఫ్ కవ్వ చాలా ఎక్కువ వేశారు, చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది. ఎవరైనా కావాలంటే వచ్చి తీసుకోండి, చాలా బాగుంటుంది. తాత ఫ్రెష్ అన్నమాట, ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ గా చేస్తారు తాత. చాలా చాలా అంటే చాలా బాగుంది. మనకి ప్యూర్ ఫామ్ లో దొరకాలి అంటే ఇక్కడికే రావాల్సిందే. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఏం చేయాలో మీ అందరికీ తెలుసు. ఒక లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్. ఈ అడ్రస్ అయితే మనకి గాంధీ రోడ్లో ఉన్న టోనీ అండ్ గాయ్ అని కొత్తగా పెట్టారనమాట సెలూన్. దాని పక్కనే ఉంటుంది. తాతది చిన్న బండి పైన పెట్టుకొని ఉంటారు, పక్కనే అన్నమాట. మీకు అక్కడికి వెళ్తే తెలుస్తుంది. తాత అయితే చాలా ప్యూర్గా అన్నీ బాగా అమ్ముతారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.